పడిపోద్దురా. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అర్జునమ్మ అరే మీకు తీసుకున్న మళ్ళీ వచ్చి ఏమన్నా వస్తుంది ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా మా అధినాయకులు, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు కావలపట్నంలోని బుడంగుండ కాలనీలో గిరిపుత్రుల మధ్య ఈరోజు ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. అయితే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించింది ఈరోజు ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా యువత ప్రశ్నించాలి, యువత ముందుకు రావాలి, ఈ రాష్ట్రంలో యువత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ రంగంలో రాణించాలనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని ఆవిర్భవించారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాలను కలిపే ఆలోచన విధానం ఈరోజు ఒక సామాన్యుడు కూడా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆవిర్భవించారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏ సిద్ధాంతాలతో పెట్టాడో కావలి నియోజకవర్గంలో సిద్ధు అనే యువకుడు కూడా 13 సంవత్సరాల నుంచి ఇవే సిద్ధాంతాలను నమ్ముకుని ఈరోజు కొన్ని వందల మంది యువతని కావలి నియోజకవర్గంలో నాయకులుగా తయారు చేశాను. ఈరోజు వాళ్ళు నా వద్ద ఉండొచ్చు, మరో చోట ఉండొచ్చు, వేరే చోట ఉండొచ్చు, కానీ ఈరోజు జనసేన పార్టీ చెప్పుకునే ప్రతి యువకుడు కూడా సిద్ధు అనేవాడి దగ్గర నుంచే నాయకత్వం నుంచి పోయాడని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. అయితే నేను ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజుకి కూడా కావలి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, వరదలు వచ్చినా, కరోనా టైంలో కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో అయితే 2 సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం అందించడం కానీ, ఈ కావలి నియోజకవర్గంలో గత గవర్నమెంట్లో జరిగినటువంటి అన్యాయ అవినీతి మీద అనేక సందర్భాల్లో పోరాటాలు చేయడంలో కానీ, నాతోటి నా సామాన్య యువకుల్ని వెంట పెట్టుకుని చాలా బలమైన పోరాటం చేశాను. కావలి నియోజకవర్గంలో జనంలోకి జనసేన అని చెప్పి 200 రోజుల పాటు తిరిగాను. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను, 13 సంవత్సరాల తర్వాత కూడా సిద్ధు అనే ఒక సామాన్య కార్యకర్తగానే నియోజకవర్గంలో నేను పోరాటాలు చేస్తున్నాను, పోరాటాలు చేయదలుచుకున్నాను. అయితే ఈ 2 సంవత్సరాల్లో కావలి నియోజకవర్గంలో నేను పోరాటాలు చేసినటువంటి అనేక సమస్యల మీద పరిష్కారం దొరికింది. మా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు అద్భుతంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మేము ప్రశ్నించేటటువంటి అవకాశం కూడా లేకుండా సమస్య ఎక్కడ ఉన్నా వెంటనే స్పందించి తన వంతు నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ వస్తున్నాడు. దానికి మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ ఉన్నాం. నేను ఒకటే ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతం పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నించమని చెప్పారు,
పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య యువకులుగా మనల్ని ఏమి నేర్చుకోమని చెప్పారో అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. నాతో పాటు యువతకు నేర్పించాను. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేశాను ఈ కావలి నియోజకవర్గంలో. అధికారం ఉంటేనే జెండా పట్టుకోవడం కాదు, అధికారం ఉంటేనే నాయకత్వం కాదు. అధికారం లేని రోజుల్లోనే జనసేన జెండా పట్టుకుంటే ఎక్కడ కేసులు పెడతారని భయపెట్టిన రోజుల్లోనే జనసేన జెండా పట్టుకుని కావలి పట్టణంలో బ్రిడ్జ్ సెంటర్లోనే చెప్పాం, ఈ వైసీపీ అవినీతి అరాచకాల మీద ప్రశ్నిస్తాము, పోరాటం చేస్తాము. నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటి ఓడిపోయేది వైఎస్ఆర్సీపీ అని చెప్పి ధైర్యంగా రోజు చెప్పాము. ఆ వంతు మా వంతు కృషి చేశాము, జనాల్లో తిరిగాము. వైసీపీ ఓటమికి మా వంతు పోరాటం చేశాం. ఈ సందర్భంగా గర్వంగా చెప్తూ ఉన్నాను. అయితే నా ఆరోగ్య రీత్యా ఈరోజు ఆరోగ్యం బాగాలేనందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాం. లేకపోతే కావలపట్నంలో బ్రిడ్జ్ సెంటర్లోనే భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాము. కానీ నా ఆరోగ్యం సరిగా లేనందువల్ల ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. నాకు సహకరించినటువంటి నా తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున నాయబు, అలాగే మా రోడ్ల మండల అధ్యక్షుడు, ఈ కార్యక్రమం దగ్గర నుంచి చూసినటువంటి మా రోడ్ల మండల అధ్యక్షుడు మా తిరుపస్వామి కానీ, చెంటి, మా తమ్ముడు మీనన్ కానీ, సాయి, ఈశ్వరు, ప్రతి ఒక్కరు, మా వహీద్, మోహిద్, అందరూ కూడా పేరు చెప్పదు మర్చిపోండి, క్షమించాలి. ప్రతి ఒక్కరు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి తిరుపస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నట్టు గిరిపుత్రుల మధ్య కావలి నియోజకవర్గం బొడుంగుంట గిరిపుత్రుల మధ్య జనసేన పార్టీ ఆవిర్భావం చేసుకోవడం చాలా శుభపరిణామం. వీళ్ళకి నిత్యావసర సరుకులైతే ఏమి, మహిళలకి చీరలైతే ఏమి పంపిణీ చేయడం జరిగింది. కావలి నియోజకవర్గంలో సిద్ధు గారి సహకారంతో ఒక కావలి రోడ్ల మండల అధ్యక్షులుగా తిరుపస్వామి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవడం మాకందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. మేము పార్టీ ఆవిర్భవించిన కాడి నుంచి ప్రతి మార్చి 14 ఒక పండగ జరుపుకుంటాం. ఇది మాకు ఒక పండగ, ఒక సంక్రాంతి, ఒక కనుమ. ఎలాగో మాకిది జన సైనికులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 మాకిది ఒక పండుగలాగా జరుపుకుంటాం. అందులో ఈ గిరిపుత్రుల మధ్య చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.